గత వారం 10 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కూతురు హర్షారెడ్డి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారని చర్చ చాలా బలంగా నడుస్తుంది. వస్తే నిజంగానే మంచిదే. ఆమె 2029 ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం అయితే నడుస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది కూడా కడప లోక్సభ స్థానం నుంచే. ఆయన 2009 ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేశారు, గెలిచారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం కడప నుంచే స్టార్ట్ అయింది కాబట్టి, ఆయన కూతురు రాజకీయ ప్రస్థానం కూడా కడప నుంచే స్టార్ట్ అయితే ఓకే. మంచిదే. అందులో కడప లోక్సభ స్థానం వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పార్టీకి కంచుకోట. కాబట్టి అక్కడి నుంచి ఆమె పోటీ చేయొచ్చు. పోటీ చేసినా గెలవటానికి ఏమైనా స్కోప్ ఉండొచ్చు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మర్చిపోకూడదు. వచ్చే ఎన్నికలు డీలిమిటేషన్ జరిగి మహిళలకు 33% రిజర్వేషన్ కోట అమల్లోకి తీసుకొచ్చి జరుగుతాయంటున్నారు కాబట్టి, ఒక మహిళగా అందులో రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి వస్తున్న మహిళగా ఆమెకు ఆ ఇంపార్టెన్స్ ఉంటది. కానీ అదే కుటుంబం నుంచి గతంలో రాజకీయాల్లోకొచ్చినటువంటి, కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లోకొచ్చినటువంటి వైఎస్ విజయమ్మ పరిస్థితి ఏంటి? వైఎస్ షర్మిలమ్మ పరిస్థితి ఏంటి? ఈ 2 చాలా కీలకం. ఇప్పుడు నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నంత వరకు విజయమ్మకి రాజకీయాలు అలవాటు లేదు. ఎప్పుడూ రాజకీయాల్లోకొచ్చిన వ్యక్తి కూడా కాదు. నాకు గుర్తున్నంత వరకు ఆమె అసలు రాజశేఖర్ రెడ్డి గారి కోసం గూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారో లేదో పులివెందులలో నాకు తెలీదు, గుర్తులేదు గానీ. ఆ! మరి అలాంటి వ్యక్తి, రాజకీయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ లేని వ్యక్తి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అడిగారని రాజకీయాల్లోకొచ్చారావిడ. ఎందుకంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి సానుభూతి, జగన్ వెనకాల ర్యాలీ కావాలంటే విజయమ్మ రాజకీయాల్లోకి రావడం తప్పనిసరని జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ప్రకారం తీసుకొచ్చుకున్నారు వాళ్ళమ్మని. ఆ రోజుల్లో వివేకానంద రెడ్డి గారు మొదట్లో జగన్‌తో లేరు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అన్నారు. జగన్ గారు కొత్త పార్టీ పెడదాం అనుకున్నప్పుడు వాళ్ళ బాబాయ్ జగన్‌తో పాటు రావటానికి ఇష్టపడలే. నా అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ పార్టీలోనే నేను కొనసాగుతానని జెప్పారు. అప్పుడు బాబాయ్ రానప్పుడు కడప జిల్లాలో బలం ఎలా ఉంటదో, ఎలా ఉండదో, పులివెందులలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వివేకానంద రెడ్డి గారు పోటీ చేస్తే ఎలా ఉంటదో అని భయంతోటి ఆ రోజు విజయమ్మ గారిని రాజకీయాల్లోకి జగన్ గారే తీసుకొచ్చారు బలవంతంగా. కానీ ఆ విజయమ్మ పరిస్థితి ఏంది? 2014 అసలు ఎన్నికలొచ్చేసరికి ఉప ఎన్నికల్లోనేమో పులివెందుల ఎమ్మెల్యేగా ఆమెను నిలబెట్టారు. కానీ 2014 అసలు ఎన్నికలొచ్చేసరికి ఆ పులివెందుల ఎమ్మెల్యే సీట్‌ని తను తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సేఫ్ జోన్ సీట్ కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విజయమ్మని సంబంధం లేని వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి నిలబెట్టారు. అసలు ఆమెకు రాజకీయాలే తెలీదు. అందులో సంబంధం లేని చోటకి పంపించారు. అందులో మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా పంపించారు. ఎమ్మెల్యేగా కూడా కాదు. అంటే ఆమె రాజకీయాల్లో ఓడిపోవాలి. ఇక రాజకీయాల నుంచి ఆమెని పంపించారు. పొమ్మనలేక పొగబెట్టమంటారు గదా! ఆ పొమ్మనలేక పొగబెట్టడం. వైజాగ్ పార్లమెంట్ స్థానాల్లో వైసీపీకి అనుకున్నంత బలం లేదు. అది మొదటి ఎన్నికలు వైసీపీ పార్టీకి అని తెలిసి కూడా కావాలని తల్లిని వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి నిలబెట్టారు. ఆమె ఓడిపోయింది పాపం. 2019లో అయితే అసలు ఏ సీటు ఇవ్వలేదు. పైగా పార్టీ పెట్టేటప్పుడు పార్టీ గౌరవ అధ్యక్షురాలు పోస్ట్ ఇచ్చారు. తర్వాత అది కూడా పీకి పడేసాడు అధికారంలోకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇప్పుడు ఇంట్లో నుంచి కూడా నెట్టేస్తే పాపం ఆమె కూతురు దగ్గర ఉంది. కూతురు దగ్గర ఉంటుంది. మనకు తెలిసిందేగా. సరే అది విజయమ్మ గారి పరిస్థితి. షర్మిల గారి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు జైల్‌లో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగనన్న వదిలిన బాణం అని పాదయాత్ర చేసిన వ్యక్తి షర్మిలమ్మ. తన కోసం చేయలేదు. జగన్ కోసమే చేసింది. జగన్ సీఎం చేయాలన్న కోరికతోనే చేసింది. సరే రాజకీయాల్లోకొచ్చిన తర్వాత ఆమెకి కూడా పదవుల పట్ల ఆశ వస్తదిగా. ఆమె కడప లోక్సభ స్థానం నుంచి నిలబడదాం అనుకుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబమే నిలబడిద్ది కడప నుంచి. కడప లోక్సభ, పులివెందుల ఎమ్మెల్యే స్థానం వాళ్ళ కుటుంబమే నిలబడిద్ది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా తర్వాత జగన్‌తో ట్రావెల్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత షర్మిలకి ఇవ్వమని అడిగాడట. కానీ అదే వివేకానంద రెడ్డి గారు అదే కడప పార్లమెంట్ స్థానం కాడ వచ్చిన గొడవల నుంచే చంపబడ్డారని అంటారు ఇప్పటికి. అనుమానం షర్మిల గారు కూడా గతంలో చెప్పిందే. సరే షర్మిల గారికి కడప పార్లమెంట్ స్థానం ఇవ్వలే. తర్వాత రాజ్యసభ స్థానం ఇస్తదని ఆమె ఏదో ఆశలు పెట్టుకున్నట్టుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యసభ స్థానం కూడా ఇవ్వలే. చివరికి రాజశేఖర్ రెడ్డి గారిని పలానోళ్ళు చంపించారు అని ఆరోపణ చేసినటువంటి ఆ రిలయన్స్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి కూడా రాజ్యసభ సీట్ ఇచ్చారు గానీ, షర్మిలకి మాత్రం ఇవ్వలే. అంటే చూడండి, రాజశేఖర రెడ్డి కుటుంబంలో మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంత అన్యాయం జరిగింది అనేటువంటిది. అంటే ఇప్పుడు జగన్ వల్ల రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో మహిళల పరిస్థితి ఏంది?
వీరిద్దరు ఉదాహరణ. తర్వాత వైఎస్ సునీతారెడ్డి గారు మరొక ఉదాహరణ. తన తండ్రి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఎంపీ టికెట్ ఇస్తారేంటి? అంటే సమాధానం ఉండదు జగన్ నుంచి. పైగా సీబీఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు అడిగి, తర్వాత వద్దన్న వ్యక్తి. ఎందుకు వద్దన్నారన్నా అంటే సమాధానం ఉండదు. పాపం ఆమెకావిడే సీబీఐ ఎంక్వైరీ కోర్టు ద్వారా ఏపించుకొని పోరాటం చేస్తుంది. బట్ ఆ సీబీఐ ఎంక్వైరీలో కూడా ఆమెకు జరిగిన న్యాయం ఏమీ లేదు. ఇప్పటికీ ఆమె బాధితురాలుగానే ఉన్నారు. సో, అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఇంతమంది ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. అది జగన్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి, అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి ఒక ఆడబిడ్డ రాజకీయాల్లోకి వస్తుంది అని ప్రచారం జరుగుతున్న వేళ, అదే కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళకి జరిగిన అన్యాయాలు కూడా చర్చకొస్తున్నాయి. ఏమంటారు?